వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు మన ఇవాళ రెసిపీ వచ్చేసి పెద్దల కాడి నుంచి పిల్లల వరకు ఇష్టపడే రోటీలో కానీ చపాతీలో కానీ నాన్లో కానీ మన ఫేవరెట్. నాన్ వెజ్ లేకపోతే ఏం తింటాం మనం? వెజ్జే కదండి. అందుకు వెజ్ రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చూడండి, ఇలాగా ఈ కాడలనే తీసేసి ఆకులు మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఆకుకున్న డస్ట్ అంతా ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఇలాగ 1 లీటర్ వాటర్ తీసుకున్నాక అది బాయిల్ అయినాక కొద్దిగా సాల్ట్ వేసుకుని, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ రావాలి. ఇంకా ఫుల్గా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు పాలకూర వేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న దాంట్లో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. ఇలా పాలకూర వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇది 2 to 3 minutes మాత్రం మనం ఇలా కుక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేస్తే దీని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే 2 to 3 minutes కుక్ అయితే సరిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలకూరని అంతా మనం ఇలాగ వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇప్పుడు ఈ పాలకూరని అంతని ఇందులో వేసేస్తాం. ఇలా చల్లని నీటిలో ఎందుకు వేసానంటే ఇది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటామనేసి. అలానే కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలాగా ఐస్ క్యూబ్ వాటర్లో వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వదు, గ్రీన్ కలర్లో వస్తుంది మనకి. చూడండి, మొత్తం వేడి తగ్గిపోయి చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా సెపరేట్ చేసేసుకుందాం. ఇలా సెపరేట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా పాలకూర వేసేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలితే తక్కువ వేసుకోవచ్చు. మాకైతే కారం ఎక్కువ తింటారు ఇంట్లో, అందుకనేసి నేను ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దీన్ని మంచిగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, నేను చూపించే విధంగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా కలర్ అనేది చేంజ్ అయిందో? అస్సలు చేంజ్ కాలేదు. మనకి పాలక్ పన్నీర్కి ఈ కలర్ ఉంటేనే పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. అలానే 1 క్యూబ్ బటర్, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా ఒక స్పూన్ వేసుకుందాం. చూడండి, ఇవి లైట్గా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్నాం ఉల్లిపాయలు. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా.
పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూడండి ఇలాగ క్యూబ్ కింద కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో పసుపు కారం అవి యాడ్ చేయకూడదు. యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం పన్నీర్ కలర్ అనేది మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మసాలా కూడా వేసాం, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు పాలకూర అంతనే ఉల్లిపాయ ఫ్రైలో మిక్స్ చేసేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇది పాలక్ పన్నీర్ అనేది చిక్కగా ఉండాలంటే వాటర్ అవసరం లేదు. మా ఇంట్లో అయితే కొంచెం లూజ్గా తింటారన్నమాట. అందుకనేసి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మూత పెట్టొద్దు. మూత పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోద్ది. అందుకు మూత అయితే పెట్టొద్దు. ఇప్పుడు మనం ఆయిల్ పైకి తేలేది వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇదే టైంలో ఇప్పుడు మనం ఫుల్ క్రీమ్ వేసుకుందాం. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయిపోయిందో. ఇలా సెపరేట్ అయిపోయినాక నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. చూడండి ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం. మనం పన్నీర్ అనేది ఫ్రై చేసుకోకూడదు. పన్నీర్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో కానీ గట్టిగా అయిపోతాయి. ఇలా మనం డైరెక్ట్గానే పన్నీర్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా పన్నీర్ అయ్యగానే చిక్కబడిపోయింది కదా. ఇలా చిక్కబడిపోవడం వల్ల మీకు లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. అప్పుడే కొద్దిగా గరం మసాలా, అలానే చిటికెడు కస్తూరి మెతి. కస్తూరి మెతి ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మన చేదుగా అయిపోతుంది. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. అలా వేసేసుకొని మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు క్రీమ్తో మనం గార్నిష్ చేసుకుందాం. జింజర్ స్లైసెస్తో కూడా మనం గార్నిష్ చేసుకుందాం.